హాయ్ అండి. ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్తోని ఎగ్స్ ఫ్రై చేయబోతున్నాను. ఈ రెసిపీ ఎప్పుడు చేసి ఉండరేమో, చేసినా చేయకపోయినా నేనైతే చేసుకొని తింటున్నాను. ఇట్లా చాలా బాగుంటుంది. ఈరోజు మీకు అది చేసి చూపిపోతున్నాను. చాలా వెరైటీగా చపాతీలోకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. కొంచెం చిన్నది క్యాలీఫ్లవరు, మూడు ఎగ్స్ చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. క్యాలీఫ్లవరు చిన్నగా పెట్టుకున్నాను, కట్ చేసుకొని 3 ఎగ్స్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు చేసుకునే విధానం చూపిస్తాను మీకు, ఎలా చేయాలనేది. కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వేడైన నీళ్ళలో వేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు అన్నీ తీస్తాను. వేడి నీళ్ళు వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కదా, కొంచెం స్మెల్ వస్తుంది కదా. వేడి నీళ్ళు వేసి తీస్తే స్మెల్ రాదు. దానికి నేను వేడి నీళ్ళు వేసుకున్నాను. కొంచెం సేపు ఇలా ఉంచి ఒక 2 నిమిషాలు అట్లా కొంచెం కలుపుకుందాం. గంటితోటి కలుపుకున్నాక తీసి నేను బౌల్లో వేస్తాను. ఇప్పుడు వేడి నీళ్ళు తీసి మళ్ళీ బౌల్లో వేస్తాను. ఇలా కొంచెం కలుపుకుందాం. కొంచెం కలుపుకున్నాక తీసుకుందాం. చాలా బాగుంటుంది ఈ కూర. దీని పక్కనే మళ్ళీ రోటీ కూడా చూపిస్తాను మీకు, పులక చూపిస్తాను. చాలా బాగుంటుంది. బౌల్లో వేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకుందాం. కళాయి వేడెక్కుతుంది. ఇవి ఇక్కడ ఉన్నాయి. వేడి నీళ్ళు వేసి ఇక్కడ వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. అయిపోయింది, వేడెక్కిందండి. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది ఈ కూర. నేను చాలాసార్లు తిన్నాను, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి, ఫ్రై కదా. ఎగ్ ఫ్రైకి ఎలా పడుతుందో అలా దీనికి బాగానే పడుతుంది. ఎగ్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే కొద్దిగా స్మెల్ ఉండదు కదా. నేను ఒక 3 పావులు అయితే వేసుకున్నాను. ఇప్పుడు 3 పావులు ఆయిల్ వేసుకున్నాను. వేడవుతుంది ఆయిల్. ఇవి క్యాలీఫ్లవర్ తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. కడుగుతున్నాను. వేడి నీళ్ళలో తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేసుకొని కొంచెం పోపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను పక్కకి. పచ్చిమిర్చి ఇందాక మీకు చూపించా కదా, 4 పచ్చిమిర్చీలు, అవి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని పోపు గింజలు వేడయ్యాక కొంచెం కాలాక ఎర్రగా వేద్దాం. కొంచెం ఇలా కలుపుకుందాం. ఇలా కలిపితే తొందరగా కాలుతాయి. శనగపప్పు అదంతా రెడ్గా అవ్వాలి కదా. అంతలోపు మనకు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇది వేడెక్కాక దానిలో వేద్దాం పచ్చిమిర్చి. ఇప్పుడు పోపు గింజలు అయినాయండి. పచ్చిమిర్చి నేను కట్ చేసుకున్నాను, అవి వేస్తాను. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాను. సన్నగా తరిగి వేస్తున్నాను. ఇవి కొంచెం కలుపుకుందాం. కలుపుకొని కరివేపాకు కడుక్కొని పక్కకు పెట్టుకుంటున్నాను. మంచిగా ఇట్లా కలుపుకుందాం. కలుపుకుంటే పచ్చిమిర్చి అవి తాలిమింజలు మంచిగా వేగుతాయి. కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం కలుపుకుందాం. ఇట్లా కరివేపాకు వేసుకున్నాను కదా. అల్లం పేస్ట్ నూరుకున్నాను. అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడే నూరుకుంటాను. పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు తాలింపులు వేస్తే బాగుంటుంది, స్మెల్ రాదు. ఇప్పుడు 1 స్పూను అల్లం పసుపు వేసాం కదా, కొంచెం కలుపుకుందాం. బాగా కలుపుకొని అల్లం స్మెల్ పోయేదాకా కొంచెం నూనెలో వేయించుకుంటే బాగుంటుంది అల్లము. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకుందాం. క్యాలీఫ్లవర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం.
క్యాలీఫ్లవర్ వేసాం కదా, కొంచెం కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మూత పెడితే మంచిగా కుక్ అవుతుందండి. మంచిగా మెత్తగా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే చిన్న మంట మీద అదే మగ్గిపోతుంది. బాగా మగ్గినాక అప్పుడు చూసుకుందాం మనం. మూత పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచినాక తర్వాత చూద్దాం. ఇప్పుడు అయిపోయి ఉంటుందండి. మూత తీసుకొని చూసుకుందాం. అయిందండి, మెత్తగా మంచిగా అయింది. 5 నిమిషాలు చాలు. చిన్న సిమ్లో పెడితే మంచిగా అవుతుంది. హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. ఎందుకంటే ఆయిలే కదా, వాటర్ వేయం కదా. కొద్దిగా కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుందాం. కొంచెం ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వేసుకొని అవి మగ్గినాక, క్యాలీఫ్లవర్ మగ్గినాక వాటర్ అన్నీ ఇనికాక అప్పుడు గుడ్లు వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ తినేవాళ్ళు అయితే, లేకపోతే నార్మల్గా అయితే కొంచెం ఆయిల్ తినేవాళ్ళు ఇలా వండుకోవచ్చు. కానీ ఆయిల్ ఉంటేనే ఈ కూర టేస్ట్ ఉంటుంది. మూత పెడదాం. అయిపోయిందండి. ఉప్పు వేసి మంచిగా మూత పెట్టాం కదా, మగ్గిపోయింది. నేను ఎగ్గులు కూడా పక్కకి ఒక దాంట్లోకి పగలగొట్టి పెట్టాను. ఒకసారి దానిలో వేస్తే దానిలో పొక్కులు పడతాయని నేను పక్కకు రెడీ చేసి పెట్టుకున్నాను ఎగ్గులు. ఇప్పుడు కొంచెం దీనిలో కారము, ఒక స్పూను కారము వేసుకున్నాం. ఒక స్పూనున్నర వేస్తున్నాను నేను, కొంచెం ఘాటుగా ఉండాలి కదా అని. ఎగ్ ఫ్రై కదా, కొంచెం నీసు వాసన లేకుండా ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. అందుకని ఒక స్పూనున్నర వేసాను నేను కారము. పక్కన పులిహోర కూడా నేను చేసుకుంటున్నాను. పులిహోర కూడా రెడీగా అవుతుంది. ఈ పులిహోరలో తింటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ప్లస్ ఇంకా చారులో కూడా బాగుంటుంది. పప్పుచారుకో, రసానికో, దేనికో దానికి అన్నంలో కూడా బాగుంటుంది. రసంకైనా పెట్టుకోవచ్చు, చారుకైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా పులిహోర కూడా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ పులిహోరతో తింటాను నేను ఇప్పుడు ఆ కూర. ఎంత మంచిగా పొంగుతుందో చూడండి. నేనేమీ ఇలా ఖాళీ వాటర్ వేసాను, ఉప్పు కూడా వేయలేదు. వాటర్ వేసి పిండి కలుపుకున్నాను అంతే, ఇంకేం వేయలే. ఆయిల్ కానీ ఏం వేయలే. కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకుందాం. ధనియాల పొడి వేసి మంచిగా ఇట్లా కలుపుకున్నాక ధనియాల పొడి, కారము అవన్నీ ఇప్పుడు వేయాలి. ఎగ్ వేసుకున్నాక వేసుకుంటే బాగోదు, అందుకని నేను ముందే వేస్తున్నాను. ఎగ్ వేసి ఇంక మూత పెట్టేయటమే, ఇంకా కారం ఇవన్నీ వేయకూడదు, బాగోదు కూర. ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నాను నేను. ఎగ్ వేసేసి 3 ఎగ్గులు అదిగో పగలగొట్టాను. పగలగొట్టి పక్కకు పెట్టుకుని ఇప్పుడు వేసాను ఎగ్గులు. ఇప్పుడు మంచిగా కలిపి మంచిగా కలుపుదాం. మంచిగా కలుపుకొని ఇట్లా అదంతా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంటే మంచిగా కర్రీ ఫ్రై అయిపోతుంది. ఎగ్గును క్యాలీఫ్లవరు మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసామా ఎలా అయిందో, చూసుకోండి ఎంత మంచిగా ఫ్రై అయిందో చూడండి. బాగుంది, చాలా బాగుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. పుల్కాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి ఫ్రై. చాలా బాగుంటుంది. అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కప్పులో తీసుకొని చపాతీలో పుల్కాలో పెట్టుకొని తింటాను. చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. కప్పులో తీసాక తీసుకొని టేబుల్ మీదకి వెళ్ళి తిందాం.
టేబుల్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇప్పుడు. అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై కంపల్సరీ తప్పక ట్రై చేయండి మీరు. నేను ట్రై చేశాను, మేము తింటూ ఉంటాం ఎప్పుడు, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను చేసి. చాలా బాగుంటుందని. క్యాలీఫ్లవర్ చాలామంది తినరు కదండి, అట్లా ఎగ్ వేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎగ్ వేస్తే బాగుంటుంది. ఎగ్ అనుకుంటారు, క్యాలీఫ్లవర్ అనుకోరు. ఎగ్ ఫ్రై అనుకొని తినేస్తారు చాలా వరకు. కాబట్టి ఇలా ట్రై చేయండి. చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్. కానీ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చేసుకొని తిని నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదిగోండి కప్పులో తెచ్చాను ఈ పులకాలో. ఇప్పుడు నేను ఈ కప్పులో తినేస్తాను ఇలా వేసుకొని. చాలా బాగుంటుందండి పులకాలు ఇప్పుడు ఇది తింటే. కర్రీ ఎక్కువ తినాలంటారు కదా, ఈ ఒక పులక ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. కర్రీ ఎక్కువ తినాలంటారా? చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది ఇట్లా తింటే. కంపల్సరీ చేసుకొని ట్రై చేయండి మీరు. ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఇంకేమైనా వెరైటీలు కావాలంటే అడిగితే కూడా చేసి చూపెడతాను మీకు. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. బాయ్ బాయ్ అండి.